ప్రశ్న 1. 1848లో ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య సామాజిక గణతంత్రాల స్వప్నం అనే చిత్రాన్ని గీసిన ఫ్రెంచ్ చిత్రకారుడు ఎవరు? ఏ. నెపోలియన్ బోనపార్ట్, బి. ఎర్నెస్ట్ రేనన్, సి. ఫ్రెదోక్ సోరియూ, డి. ఆండ్రియాస్ రిబ్మాన్. సరైన సమాధానం సి. ఫ్రెదోక్ సోరియూ. వివరణ: ఫ్రెదోక్ సోరియూ ప్రజాస్వామ్య, సామ్యవాద గణతంత్రాలతో కూడిన తన ఆదర్శ ప్రపంచాన్ని ఊహించుకుంటూ 4 చిత్రమాలికలను తయారుచేశాడు. అందులో మొదటి చిత్రం, చిత్రం 1, ఈ ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య, సామాజిక గణతంత్రాల స్వప్నం. ప్రశ్న 2. సార్వభౌమాధికారం చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌర సముదాయానికి బదిలీ అయ్యేందుకు దారితీసిన విప్లవం ఏది? ఏ. 1848 నాటి విప్లవం, బి. ఫ్రెంచ్ విప్లవం 1789, సి. రష్యన్ విప్లవం, డి. గ్లోరియస్ విప్లవం. సరైన సమాధానం బి. ఫ్రెంచ్ విప్లవం 1789. వివరణ: 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం ద్వారా సంభవించిన రాజకీయ, రాజ్యాంగపరమైన మార్పులు చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌర సముదాయానికి సార్వభౌమాధికారం బదిలీ అయ్యేందుకు దారితీశాయి. ప్రశ్న 3. ఫ్రెంచ్ విప్లవకారులు సామూహిక గుర్తింపు భావనను కలిగించడానికి ఉపయోగించిన నినాదాలలో సరైనవి ఏవి? ఏ. జై హింద్, జై భారత్, బి. లా పట్రీ, లే సిటోయెన్, సి. లిబర్టీ, ఫ్రెటర్నిటీ, డి. ప్రజలే రాజు, రాజు కాదు. సరైన సమాధానం బి. లా పట్రీ, లే సిటోయెన్. వివరణ: ఫ్రెంచ్ విప్లవకారులు లా పట్రీ అంటే పితృభూమి, లే సిటోయెన్ అంటే పౌరులు అనే భావనలను ఉపయోగించి ఐక్యసమాజం అనే భావనను బలోపేతం చేశారు. ప్రశ్న 4. 1804 సివిల్ కోడ్, నెపోలియన్ కోడ్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఏ. పుట్టుక ఆధారంగా వచ్చే ప్రత్యేక హక్కులను కొనసాగించడం, బి. ఫ్రాన్స్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, సి. చట్టం ముందు అందరినీ సమానంగా పరిగణించడం, డి. భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడం. సరైన సమాధానం సి. చట్టం ముందు అందర్నీ సమానంగా పరిగణించడం. వివరణ: నెపోలియన్ కోడ్ ద్వారా పుట్టుక ఆధారంగా వచ్చే హక్కులు తొలగించబడి చట్టం ముందు అందరూ సమానంగా పరిగణించబడ్డారు మరియు ఆస్తి హక్కుకి హామీ ఇవ్వబడింది. ప్రశ్న 5. ఎర్నెస్ట్ రేనన్ ప్రకారం జాతి అనేది దేనిపై ఆధారపడి నిర్మితమవుతుంది? ఏ. ఉమ్మడి భాష, మతం, ఒకే భూభాగం, బి. కేంద్రీకృతమైన సైనిక శక్తి, సి. పోరాటాలు, నాయకులు, సాధారణ ప్రజల ప్రయత్నాలు, డి. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం, అంకితభావం, ఉమ్మడి సంకల్పం. సరైన సమాధానం డి. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం, అంకితభావం, ఉమ్మడి సంకల్పం. వివరణ: ఫ్రెంచ్ తత్వవేత్త ఎర్నెస్ట్ రేనన్ ప్రకారం ఒక జాతి అనేది సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం మరియు అంకితభావముల ఫలితం, అలాగే వర్తమానంలో ఉమ్మడి సంకల్పం కలిగి ఉండడం ముఖ్యం. ప్రశ్న 6. ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు వేయడాన్ని ఏమని పిలుస్తారు? ఏ. నిరంకుశత్వం, బి. ఆదర్శ ప్రపంచం, సి. ప్రజాభిప్రాయ సేకరణ, డి. సామ్యవాద గణతంత్రం. సరైన సమాధానం సి. ప్రజాభిప్రాయ సేకరణ. వివరణ: ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు వేయడాన్ని ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ప్రశ్న 7. ప్రారంభంలో ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛాదూతలుగా స్వాగతించినప్పటికీ ఆ తర్వాత శత్రుత్వం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. నెపోలియన్ కోడ్ రద్దు చేయడం, బి. కేంద్రీకృతమైన పరిపాలనను రద్దు చేయడం, సి. పెరిగిన పన్నులు, సెన్సార్ విధానాలు బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం, డి. భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడం. సరైన సమాధానం సి. పెరిగిన పన్నులు, సెన్సార్ విధానాలు బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం.
వివరణ. నూతన పరిపాలనా ఏర్పాట్లు రాజకీయ స్వాతంత్రానికి అనుగుణంగా లేకపోవడంతో పాటు పెరిగిన పన్నులు, సెన్సార్ విధానాలు, ఇతర యూరప్ను జయించడానికి సైన్యంలోకి బలవంతంగా చేర్చుకోవడం వంటి చర్యల వలన శత్రుత్వం పెరిగింది. ప్రశ్న 8. ఫ్రెంచి విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను ఏ రూపంలో చిత్రీకరించారు? ఏ. సింహం, బి. స్త్రీ, సి. జ్ఞానజ్యోతి, డి. మువ్వనెల జెండా. సరైన సమాధానం బి. స్త్రీ. వివరణ. ఫ్రెంచి విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీరూపంలో చిత్రీకరించారు. దీనికి ఉదాహరణే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ప్రశ్న 9. నిరంకుశత్వం అనగా దేనిని సూచిస్తుంది? ఏ. నియంత్రణలు కలిగిన ఆధునిక రాజ్యవ్యవస్థ, బి. కేంద్రీకృతమైన సైన్యంతో కూడిన అణచివేత ధోరణికల రాచరిక ప్రభుత్వం, సి. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం, డి. ఎన్నుకోబడిన జాతీయ అసెంబ్లీ. సరైన సమాధానం బి. కేంద్రీకృతమైన సైన్యంతో కూడిన అణచివేత ధోరణికల రాచరిక ప్రభుత్వం. వివరణ. నిరంకుశత్వం అనే పదం ఒక కేంద్రీకృతమైన సైన్యంతో కూడిన అణచివేత ధోరణికల రాచరిక ప్రభుత్వాన్ని లేదా అవధులు లేని అధికారాలను చెలాయించే వ్యవస్థను సూచిస్తుంది. ప్రశ్న 10. 19వ శతాబ్దంలో ఐరోపా యొక్క రాజకీయ, మానసిక స్థితులలో పెనుమార్పులను తీసుకువచ్చిన శక్తిగా ఏది రూపుదిద్దుకుంది? ఏ. పెరిగిన పన్నులు, బి. నిరంకుశత్వం, సి. నెపోలియన్ కోడ్, డి. జాతీయవాదం. సరైన సమాధానం డి. జాతీయవాదం. వివరణ. 19వ శతాబ్దంలో ఐరోపా యొక్క రాజకీయ, మానసిక స్థితులలో పెనుమార్పులను తీసుకువచ్చిన శక్తిగా జాతీయవాదం రూపుదిద్దుకుంది. ఇది జాతీయ రాజ్యాలు ఏర్పడడానికి దారితీసింది.